ఇక బిడ్డలకు నా తల్లి గారు చూసావా, నా పేదవాడి కష్టం చూసి పేదవాడి కోస చూసి 10 మంది సభలో రాత్రి పూట నా బిడ్డలకు ఒక పూట భోజనానికి 100 రూపాయలు సులభించారా, 100 రూపాయలు సులభించారు. వాళ్ళని వారి కుటుంబం మీద దేవుళ్ళకు ఆశీర్వాదము ఉదాహరణ ఇప్పుడు రావాలి. నేను పాస్ కాల, నేను పొట్టిమమ్మ ఏమైనా మాయ పక్కన వచ్చి బట్టి పిలుస్తుంది. అయితే ఈసారి వచ్చేప్పుడు అమ్మాయి చూసావా మరి వస్తుంది. ఇప్పుడు తమరు అమ్మాయి వద్దు. ఇప్పుడు ఇద్దరమ్మలు రావాలి. ఇప్పుడు ఇద్దరమ్మలు ఏం చేయాలంటే విజయ అమ్మని చూసావా, ఒక బండ కింద తీరాల కట్టుందో అడుగులో నీళ్ళ కట్టుందో అదే మాదిరిగా మీ అమ్మని చూసావా, 2 చేతుల మీద మోకరించాలమ్మా, 2 చేతుల మీద మోకరించాలి.
ఇప్పుడు ఇద్దరమ్మలు రవలకు ఇద్దరమ్మలు ఏం చేయాలంటే విధి అమ్మలు చూసావా ఒక అమ్మాయి వెనకమ్మ కావచ్చు మరొకమ్మ చూసావా కడుపు మీద నిలబడాలమ్మా మనిషి మీద మనిషి తూకబట్టాలి జగతమ్మా కడుపులోనే ఉండకై పుడమికెల వస్తేవయ్యా సంకనెత్తుకున్నంత సేపులేవయ్యా ఇంతలోనే ఏవయ్యావో చెప్పయ్యా ప్రకాశి చీకటిలో ఎగిరో బ్రతిందో ఏకాకి వైపోయావా చిన్నయ్యా కళ్ళేర్ర చేసి రేని ఇప్పుడు కింద ఉన్న అమ్మాయి ఏం చేయాలంటే రెండు చేతులు పైకి లేపి రెండో కాళ్ళ మీద తూకపట్టాలమ్మా ఇద్దరు మనుషులు మరో రెండు కాళ్ళ మీద తూకపట్టాలి అందరికీ నమస్కారం పెట్టాలమ్మా ఈ కడుపుకి ధర్మం చేసే వాళ్ళకి ప్రజల రైతులకి చదువుకున్న బాబుగారులకి తల్లిదండ్రులకి అమ్మగారికి అందరికీ నమస్కారం పెట్టాలి దేని గురించి అంటే అమ్మ నమస్కారం పెడుతున్నది కడుపు జరగక మీ సంతరం నమ్ముకొని మీ గ్రహం నమ్ముకొని రాత్రి పూట వచ్చి బాధపడుతున్నది సార్ ఇప్పుడు ఆ టేబుల్ మీద 2 అడుగులు స్థలం లేదు ఆ టేబుల్ మీద అమ్మ ఏం చేయాలంటే పిల్లలు అడిగిన చిన్న రబ్బర్ బాల్ అన్న పిల్లలు అడిగిన చిన్న రబ్బర్ బాలు ఆ బాల్ అమ్మ చూసేవా ముందు పెట్టుకొని అదే బాల్ని వెనక అమ్మగవాలి నీరుతో పైకి రబ్బర్ అమ్మాయి వెనక అమ్మగవాలి నీరుతో పైకి రప్పాలి కొంతమంది శిష్యాలు కొంతమంది చిన్నలు అదే పాలు బౌద్ధ భనవతో ఇప్పుడు అమ్మ ఏం చేయాలంటే ఆ టేబుల్ మీద చూసేవా 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ చిన్నగా లబ్బరమాట పోవాలి ఎలాగమాట ఇవ్వాలంటే ఒక సాధువులు చేస్తారన్నా సాధువులు చూసేవా బట్టల మొత్తం పోగు చేసి రేవుకడ పోయి ఉతికి ఆరేసి చిన్నగా మూట కట్టేస్తారు చింతపండు రాలగొట్టి చిన్నగా ముద్ద కట్టేస్తారు అదే మాదిరిగా విధి అమ్మ చూసేవా 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ చిన్నగా మూట ఇవ్వాలమ్మా బాగా తిన్నవాడా అన్నా హలో బ్రదర్ ఆ బండి బయట పెట్టుకోన్నా సంత చేస్తుంటే తీసుకొచ్చి మధ్యలో పెట్టేవ్వండి సార్ నీ బిడ్డే వేరే కాదు నా బిడ్డే వేరే కాదన్నా జాతికి ఆడబిడ్డ అమ్మాయి వయసు ఎంత అమ్మాయి ప్రాణం ఎంత అమ్మాయి ఊపిరి ఎంతనా కడుపులు దగ్గరకు వచ్చి 4 సార్లు తిరిగి 1 రక్తము కట్లకు వచ్చి చిన్నగా మూట అయిపోయినా మన మధ్యన కొంత పనికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మనం ఇంత అన్నది నేర్చేపు నిలుతాగి కిందకు వచ్చిన మనిషి పైగలగలంటే నేను ఆవేశము దమ్ము ఊపిరిస్తానా అమ్మ 2 కాళ్ళు 2 చేతులు ఒక తరగతి చిన్నగా మూట వెళ్ళిపోయింది కష్టమైన మందిరం గమనించాలి
సమాజ్ ఇక్కడ బిడ్డల కన్నా రైతండి, బిడ్డల కన్నా అన్నగారికి ఇష్టమా ఇలా సర్కస్ అమ్మాయి నువ్వు కూడా మా సెంటర్ నమ్ముకొని నా గ్రామం నమ్ముకొని మమ్మల్ని అందరూ నమ్ముకొచ్చి బాధపడుతున్నావయ్యా. మీ బిడ్డలకు ఒక పూట భోజనం పెట్టమని అన్నగారికి ఇష్టమా పేదవారికి ఒక పూట భోజనానికి 216 రూపాయలు అండి సార్. 216 రూపాయలు సులువులు ఇచ్చారు. ఎవరి పేరు మీద, వారి గురువుల పేరు మీద, వారి బిడ్డల పేరు మీద, వారి తల్లిదండ్రుల పేరు మీద 216 రూపాయలు సులువులు ఇచ్చారు. వారి వారి కుటుంబం మీద వచ్చేసి వ్యాపారంని ఆ దేవుడి డబ్బులు ఆశీర్వాదము డబ్బులు దిగుబడిలమ్మాయి నవసామ పైసలు ఉంటాయి. టేబుల్ తీసేయాలమ్మా, టేబుల్ తీసేయాలి.